అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సామాన్యుడు కూడా ఎమ్మెల్యే అవ్వచ్చు, రబ్బర్ చెప్పులు వేసుకునే వాడిని కూడా అసెంబ్లీకి తీసుకెళ్తానని, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పిన మాటలన్నీ మేము నమ్మి గత 5 సంవత్సరాల నుంచి రేయింబావుల్లో జన సైనికులు మేము జగ్గంపేట నియోజకవర్గంలో తిరగడం జరిగింది. మాకు మొన్న 24వ తేదీన సీట్ ఇవ్వలేదు. జ్యోతిల్ నెహ్రూ గారికి తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. వారికి చేస్తాం అని చెప్పేసి మేము అన్నాం. అయినా సరే వారు మీ అవసరం లేకుండానే నేను గెలుస్తానని చాలా గర్వంగా ఫీల్ అవ్వడం జరిగింది. అదే రకంగా మరి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని జగ్గంపేట నియోజకవర్గంలో పోటీ చేయండి అని చెప్పి కూడా మొన్న 2 రోజుల క్రితం మేమందరూ కూడా ఒక సమావేశం ద్వారా పార్టీకి కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళకి ఆమర నిరాహార దీక్ష 6 రోజుల నుంచి చేస్తూ ఉన్నాం. ఆమర నిరాహార దీక్ష 6 రోజుల నుంచి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, పొత్తు ధర్మం ప్రకారంగా నేను ధర్మానికి కట్టుబడి ఉన్నాను. రెండవ ధర్మం రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు సామాన్యుడు. మరి సామాన్యుడిగా పుట్టడం తప్పు కాదు, సామాన్యుడుగా పుట్టినవాడు అసెంబ్లీకి వెళ్ళాలనే ఆలోచన రావడం తప్పు అనే ఉద్దేశంతో నేను 6 రోజుల నుంచి నిరాహార దీక్ష చేయడం జరిగింది. అంటే సామాన్యుడు అసెంబ్లీకి వెళ్ళకూడదు అంటే నాలాగా ఎవరో మరో కుటుంబం మోసపోకూడదు అనేది తెలియటం కోసం, మా మరణం ద్వారా తెలియటం కోసం మేము ఆమర నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి 6 రోజుల నుంచి చేసాం. నియోజకవర్గ ప్రజలు, అభిమానులు ఎంతోమంది తల్లడిల్లిపోవడం జరిగింది. ఎంతోమంది, ఒక అమ్మాయి అయితే ఈ గ్రామంలో వాటర్ ట్యాంక్ ఎక్కేసి నిన్న దూకేయడానికి ప్రయత్నం కూడా చేసింది. అంటే ఇవన్నీ కూడా మనసు కలిసివేయడం జరిగింది. ఈ రోజు అంతా కూడా నన్ను వెన్నంటి నాతో పాటు నడిచే కార్యకర్తలు కూడా వచ్చి ఎట్టి పరిస్థితుల్లోని మీరు బతకాలి అని చెప్పేసి వారి కోరిక మేరకు, నా తల్లి మొత్తం అందరూ కోరిక మేరకు ఈరోజు దీక్ష విరమించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను, పిరికివాడిలా మరణించను, వీరుల యుద్ధం చేసి సామాన్యుడు అంటే ఎలా ఉంటుంది అసెంబ్లీకి వెళ్ళి చూపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అది ఏ రకంగా పోటీ చేయాలనేది త్వరలో మా కార్యకర్తలు, అభిమానులు అందరితో కూడా త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందరి అభిప్రాయం మేరకు పోటీ అయితే తప్పకుండా చేస్తాం. నిన్న మొన్న వైసీపీ వాళ్ళు వారి పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం జరిగింది. కానీ ఏదైనా సరే నాతో పాటు నడిచి నన్ను నడిపిస్తున్న కార్యకర్తలు, నాయకులు ఇష్టం ప్రకారంగా నేను నడుచుకుంటాను. త్వరలో వారు అందరూ ఉద్దేశాలు తెలుసుకుని మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పోటీ మాత్రం తప్పకుండా పోటీ చేస్తాను. సామాన్యుడు అసెంబ్లీకి వెళ్ళడం సాధ్యమే అనేది దేశ ప్రజలందరికీ కూడా తెలిసేలా నేను చేస్తాను. అది తప్పండి. పోల్ మేనేజ్మెంట్ చేయలేము అనడం తప్పు. అంటే కొన్ని నియోజకవర్గాల్లో చేయలేకపోవచ్చు, కానీ జగ్గంపేట నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల క్రితం 10,649 ఓట్లు వచ్చాయి. సంవత్సరాల తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో 36,000 ఓట్లు వచ్చాయి. ఈరోజు 1,00,000 ఓట్ల పైన జగ్గంపేట నియోజకవర్గంలో పడే పరిస్థితి ఉంది. ప్రతి గ్రామంలోని 50 నుంచి 100 మంది కార్యకర్తలు ఉన్నారు ప్రతి గ్రామంలోనే. మొన్న కూడా బూత్ ఏజెంట్లని 248 బూత్లు, 248 మందిని మంగళగిరి పార్టీ ఆఫీసుకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా 248 బూత్లకి ప్రతి బూత్కి 6 ఏజెంట్లు మేము నిర్ణయం సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది. అది ఏ రకంగా పోటీ చేయాలనేది నన్ను నడిపించే, నాతో పాటు వెంటుండే కార్యకర్తలు, అభిమానులు అందరూ ఇష్ట ప్రకారంగా త్వరలో తెలియజేయడం జరుగుతుంది. కొంతమంది ఎన్ఆర్ఐలు ఇది నాకు సహకరించిన వాళ్ళు ఎన్ఆర్ఐలు ఒక్కలే కాదు, చాలామంది అభిమానులు సహకరించారు, నాతో పాటు తిరిగే జన సైనికులు సహకరించారు. ఆఖరికి నేను ఇంటింటికి తిరిగేటప్పుడు పాటశెట్టి సూర్యచంద్ర నీలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అవ్వాలని 50 రూపాయలు, 100 రూపాయలు నా జేబులో పెట్టి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నిరుపేదలు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, పాటంశెట్టి సూర్యచంద్ర అనే నీతి నిజాయితీ పరుడు అసెంబ్లీకి వెళ్ళాలి, ఇతను గెలిస్తే జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంట్లోనే ఒక బిడ్డలాగా ఉంటాడని ప్రజలందరూ కూడా నమ్మి నన్ను నడిపిస్తూ ఉన్నారు. నా దగ్గర డబ్బు లేకపోయినా నన్ను నడిపించడానికి, ఆర్థిక సహకారం చేయడానికి వేలాది మంది జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నారు, ఎన్ఆర్ఐలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ సమిష్టి కృషి జగ్గంపేట నియోజకవర్గంలో పాటంశెట్టి సూర్యచంద్ర. పవన్ కళ్యాణ్ దయచేసి ప్రశ్నించాలి, జనసేన పార్టీ అంటే ప్రశ్నించడమే అని పవన్ కళ్యాణ్ గారు 100 మీటింగ్లో చెప్పారు. ఆ రోజు ఆయన అలా చెప్పడం జరిగింది, ఈ రోజు ఇలా చెప్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు నేను తప్పు పట్టను. ఎందుకంటే 5 సంవత్సరాలు వారి పార్టీలో నేను కొనసాగాను. ఈరోజు నేను నాకు సీట్ రాలేదని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించదలుచుకోలేదు. నేను మరి ఇప్పుడు మీరు వేరేగా ఇండిపెండెంట్గా వెళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతం నేను జనసేన పార్టీలోనే ఉన్నాను. జనసేన పార్టీలో కొనసాగించాలా లేకపోతే ఏం చేయాలి, నా భవిష్యత్తు ఏంటనేది నన్ను నడిపించే కార్యకర్తలు. ఇప్పుడు నేను ఒక సామాన్యుడిని, నన్ను అసలు ఏ రకమైన ఆస్తి లేకుండా, ఏ రకమైన ఆదాయాలు లేని ఎంతోమంది నియోజకవర్గంలో వేలాది మంది యువకులు
పెద్దలు నన్ను నడిపిస్తున్నారు. వాళ్ళందరి కోరిక మేరకు వాళ్ళందరూ ఏది చెప్తే అది నేను చేస్తాను. రీసెంట్ గా సోషల్ మీడియాలో నాకు 25 సంవత్సరాల క్రితం నేను రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు నా ఆస్తి 15 ఎకరాలు. 25 సంవత్సరాల క్రితం రాజకీయాల్లో నేను సేవ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు, ఇప్పుడు ఏ రకంగా సేవా కార్యక్రమాలు చేశానో అప్పుడు కూడా అదే రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ సంవత్సరానికి 1 ఎకరం చొప్పున నేను అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత నేను 15 ఎకరాలు అమ్ముకోవడం అన్నది జరగలేదు. జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత నేను అమ్ముకున్నది 1.5 ఎకరం. అంతకుముందు నేను సర్పంచ్గా నేను ఆస్తులు పాడు చేసుకున్నాను. నా దగ్గర ఆస్తి లేదు, నా దగ్గర డబ్బు లేదని చెప్పడం వల్లే ఈరోజు నాకు ఎన్ఆర్ఐ మిత్రులు అవ్వచ్చు, నియోజకవర్గ జన సైనికులు అవ్వచ్చు, నన్ను నియోజకవర్గంలో అభిమానించే వాళ్ళు అవ్వచ్చు, డబ్బున్న వాళ్ళు అవ్వచ్చు, పేదలు అవ్వచ్చు, వేలాది మంది పాటంశెట్టి సూర్యచంద్రకి ఆర్థికంగా అండగా ఉందాం, అతని దగ్గర డబ్బు లేదు, మంచి మనసు ఉంది, సేవాగుణం ఉంది, ఇటువంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేసి వేలాది మంది ఆర్థిక సహకారం చేసి నన్ను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పిన మాటలన్నీ గత 5 సంవత్సరాల నుంచి రేయింబావులు జన సైనికులు మేము జగ్గంపేట నియోజకవర్గంలో తిరగడం జరిగింది. మాకు మొన్న 24వ తేదీన సీట్ ఇవ్వలేదు, జూపల్లి నెహ్రూ గారికి తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. వారికి చేస్తాం అని చెప్పేసి మేము అన్నాం. అయినా సరే వారు మీ అవసరం లేకుండానే నేను గెలుస్తానని చాలా గర్వంగా ఫీల్ అవ్వడం జరిగింది. అదే రకంగా మరి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని జగ్గంపేట నియోజకవర్గంలో పోటీ చేయండి అని చెప్పి కూడా మొన్న 2 రోజుల క్రితం మేమందరం కూడా ఒక సమావేశం ద్వారా పార్టీ కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళకి ఆమరణ నిరాహార దీక్ష 6 రోజుల నుంచి చేస్తూ ఉన్నాం. ఆమరణ నిరాహార దీక్ష 6 రోజుల నుంచి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే పొత్తు ధర్మం ప్రకారంగా నేను ధర్మానికి కట్టుబడి ఉన్నాను. రెండవ ధర్మం రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు సామాన్యుడు, మరి సామాన్యంగా పుట్టడం తప్పు కాదు, సామాన్యుడుగా పుట్టినవాడు అసెంబ్లీకి వెళ్ళాలనే ఆలోచన రావడం తప్పు అనే ఉద్దేశంతో నేను 6 రోజుల నుంచి నిరాహార దీక్ష చేయడం జరిగింది. అంటే సామాన్యుడు అసెంబ్లీకి వెళ్ళకూడదు, అంటే నాలాగా ఎవరో మరో కుటుంబం మోసపోకూడదు అనేది తెలియటం కోసం, మా మరణం ద్వారా తెలియటం కోసం మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి 6 రోజుల నుంచి చేసాం. నియోజకవర్గ ప్రజలు అభిమానులు ఎంతోమంది తల్లడిల్లిపోవడం జరిగింది. ఎంతోమంది, ఒక అమ్మాయి అయితే ఈ గ్రామంలో వాటర్ ట్యాంక్ ఎక్కేసి నిన్న దూకేయడానికి ప్రయత్నం కూడా చేసింది. అంటే ఇవన్నీ కూడా మనసు కలిసివేయడం జరిగింది. ఈ రోజు అంతా కూడా మా నన్ను వెన్నంటి నాతో పాటు నడిచే కార్యకర్తలందరూ కూడా వచ్చి ఈ పరిస్థితుల్లోని మీరు బతకాలి అని చెప్పేసి వారి కోరిక మేరకు, నా తల్లి మొత్తం అందరూ కోరిక మేరకు ఈరోజు దీక్ష విరమించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను, పిరికివాడిలా మరణించను, వీరుల్లా యుద్ధం చేసి సామాన్యుడు అంటే ఎలా ఉంటుంది అసెంబ్లీకి వెళ్ళి చూపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అది ఏ రకంగా పోటీ చేయాలనేది త్వరలో మా కార్యకర్తలు అభిమానులు అందరితో కూడా త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందరి అభిప్రాయం మేరకు పోటీ అయితే తప్పకుండా చేస్తారు. సార్ నిన్న మొన్న వైసీపీ జనసేన బీజేపీ నాయకులు కలిసారు కదా సార్, తమతో ఏం మాట్లాడారు? అంటే వాళ్ళు వారి పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం జరిగింది. కానీ ఏదైనా సరే నాతో పాటు నడిచి నన్ను నడిపిస్తున్న కార్యకర్తలు నాయకులు ఇష్టం ప్రకారంగా నేను నడుచుకుంటాను. త్వరలో వారందరూ ఉద్దేశాలు తెలుసుకుని మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పోటీ మాత్రం తప్పకుండా పోటీ చేస్తాను. సామాన్యుడు అసెంబ్లీకి వెళ్ళడం సాధ్యమే అనేది దేశ ప్రజలందరికీ కూడా తెలిసేలా నేను చేస్తాను. నిన్న పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా లెక్కలు చెప్పుకుంటూ వచ్చి మనం పోల్ మేనేజ్మెంట్ చేయలేము, ఇప్పుడున్న పోల్ మేనేజ్మెంట్ చేయలేము అనడం తప్పు. అంటే కొన్ని నియోజకవర్గాల్లో చేయలేకపోవచ్చు, కానీ జగ్గంపేట నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల క్రితం 10,649 ఓట్లు వచ్చాయి. తర్వాత సంవత్సరాల తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో 36,000 ఓట్లు వచ్చాయి. ఈరోజు 1,00,000 ఓట్ల పైన జగ్గంపేట నియోజకవర్గంలో పడే పరిస్థితి ఉంది. ప్రతి గ్రామంలోని 50 నుంచి 100 మంది కార్యకర్తలు ఉన్నారు. ప్రతి గ్రామంలోనే మొన్న కూడా బూత్ ఏజెంట్లని 248 బూత్లు 248 మందిని మంగళగిరి పార్టీ ఆఫీస్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా 248 బూత్లకి ప్రతి బూత్కి 6 ఏజెంట్లు మేము నిర్ణయం సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది. సార్ పొత్తు ధర్మం అది ఏ రకంగా పోటీ చేయాలనేది నన్ను నడిపించి నాతో పాటు వెంటుండే కార్యకర్తలు అభిమానులు అందరూ ఇష్ట ప్రకారంగా త్వరలో తెలియజేయడం జరుగుతుంది. కొంతమంది ఎన్ఆర్ఐలు ఇది నాకు సహకరించిన వాళ్ళు ఎన్ఆర్ఐలు ఒక్కలే కాదు, చాలామంది అభిమానులు సహకరించారు, నాతో పాటు తిరిగే జన సైనికులు సహకరించారు. ఆఖరికి నేను ఇంటింటికి తిరిగేటప్పుడు పాటంశెట్టి సూర్యచంద్ర నీలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అవ్వాలని 50 రూపాయలు 100 రూపాయలు నా జేబులో పెట్టి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నిరుపేదలు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే పాటంశెట్టి సూర్యచంద్ర అనే నీతి నిజాయితీ పరుడు అసెంబ్లీకి వెళ్ళాలి, ఇతను గెలిస్తే జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంట్లోనే ఒక బిడ్డలాగా ఉంటాడని ప్రజలందరూ కూడా నమ్మి నన్ను నడిపిస్తూ ఉన్నారు. నా దగ్గర దయచేసి నన్ను ప్రశ్నించాలి, జనసేన పార్టీ అంటే ప్రశ్నించడమే అని పవన్ కళ్యాణ్ గారు 100 మీటింగ్లో చెప్పారు.
ఆ రోజు ఆయన అలా చెప్పడం జరిగింది, ఈ రోజు ఇలా చెప్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారిని నేను తప్పు పట్టిన, ఎందుకంటే 5 సంవత్సరాలు వారి పార్టీలో నేను కొనసాగాను. ఈరోజు నేను నాకు సీటు రాలేదని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించదలుచుకోలేదు. మరి ఇప్పుడు మీరు అది ఏం చేయాలనేది ఇప్పుడు ప్రస్తుతం నేను జనసేన పార్టీలోనే ఉన్నాను. జనసేన పార్టీలో కొనసాగించాలా లేకపోతే ఏం చేయాలి నా భవిష్యత్తు ఏంటనేది నన్ను నడిపించే కార్యకర్తలు. ఇప్పుడు నేను ఒక సామాన్యుడు, నన్ను అసలు ఏ రకమైన ఆస్తి లేకుండా ఏ రకమైన ఆదాయాలు లేని ఎంతోమంది నియోజకవర్గంలో వేలాది మంది యువకులు పెద్దలు నన్ను నడిపిస్తున్నారు. వాళ్ళందరి కోరిక మేరకు వాళ్ళందరూ ఏది చెప్తే అది నేను చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.